నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకి నేను ఒక ప్రత్యేకమైన అతిథిని తీసుకొచ్చాను. ఆయన ఎవరో కాదు, సామాజిక కార్యకర్త, అలాగే ఉద్యమంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి చలసాని శ్రీనివాస్ గారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు ఆయన ఉద్యమ నేపథ్యం ఏంటి, అలాగే ఇప్పుడున్న భావితరాలకు ఆయన ఇచ్చే మెసేజ్ ఏంటి, అలాగే పొలిటికల్గా ఈ మధ్య కాలంలో చాలా రసవత్తరంగా రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఒకసారి ఈ అన్నిటి మీద విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం మనతో పాటు అయితే ఆయన ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. నమస్కారం. బాగున్నారా సార్? పర్వాలేదండి. రైట్ సార్. చలసాని శ్రీనివాస్ గారు, మీరు చెప్పాలి అంటే ఒక 20 ఏళ్ళ వెనక్కి వెళితే మీ ఉద్యమం కానీ, లేకపోతే మీరు రచయితగా కూడా అందరికీ తెలుసు. అసలు ఫస్ట్ నుంచి ఈ ఉద్యమంలోకి రావడానికి గల కారణాలు ఏంటి, అండ్ దట్టు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? పెద్ద చెప్పుకోదగ్గది కాదండి. జనం పువ్వు పుట్టగానే పర్మిషన్ రాసుకునేది అదేం లేదు. మా మదర్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో మొట్టమొదటి మహిళా డాక్టర్. మెడ్రాస్లో బందర్లో చదువుకుని అక్కడి నుంచి మా ఫాదర్ బిజినెస్ మ్యాన్. ఈ రాష్ట్రంలో 2 రాష్ట్రాలు అతిపెద్ద మూవీ థియేటర్స్ దాంట్లో పార్ట్నర్గా ఉండేవారు. ఫిలిం బిజినెస్, ఫైనాన్షియర్. 45 ఎకరాలు 50 ఎకరాల ల్యాండ్ కూడా ఆయన కొనుక్కున్నారు. అంత బాగా చదువుకున్న పాలకొల్లు అండి. పాలకొల్లు అంటే కళలకు పుట్టినిల్లు. అద్భుతమైన కళాకారులు దాసనారాయణరావు గారు, కోటనామ కృష్ణ గారు, నరసింహరావు గారు, అల్లు రామన్ గారు, పిన్సెట్టి రాజారావు గారు, ఎస్ఎస్ రవిచంద్ర గారు, గ్రేట్ ఆంధ్ర దిలీప్ కుమార్ గారు, చలం గారు, ఆ పక్కన సత్యరాజు అంటే బాపు గారు పక్క ఊళ్ళో నరసాపురం చిరంజీవి గారు, కృష్ణరాజు గారు, ఇటు అంటే ఒకళ్ళని కాదండి, చాలా అద్భుతమైన మిత్రులు సినిమా తీసే చాలామంది ఉన్నారు. అనేక సినిమాలు కూడా మా ఫాదర్ రైట్స్ తీసుకునేవారు. కొండవీటి సింహం లాంటి ఎన్టీఆర్ గారి సినిమాల దగ్గర నుంచి అనేక సినిమాలు. కావాలని రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు అద్భుతమైన ఫామ్ ఉన్నప్పుడు ఆయన సినిమా డబ్బు ఎత్తుకుపోయి అరవింద్ గారి మిస్ దాని రైట్స్ కూడా తీసుకున్నారు అన్నమాట. సినిమా ఫైనాన్స్ చదువుకుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చేశానండి. చాలా ఫైనాన్స్, మార్కెటింగ్లో, తర్వాత ఇండియన్ ఎకానమీ కానీ, ఎంఏ కానీ, ఎంబీఏ. ఎందుకంటే అప్పుడు తక్కువ పరిమితమైన సీట్లు ఉన్నాయి కాబట్టి ఇతర రాష్ట్రాలకు వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు కాదు, 80 సీట్లు చెప్తున్నాను. సరే, ఆ తర్వాత కొన్నాళ్ళు జాబ్ చేసిన తర్వాత బిజినెస్ ఇండస్ట్రీస్ దాన్ని చూసుకున్న తర్వాత తెలుగు భాష మీద అభిమానం ఉండేది. కానీ దీని అన్నిటికంటే ముందు నేను స్కూల్లో ఉండగా, హై స్కూల్లో ఉండగా ఎమర్జెన్సీ పెట్టింది ఇందిరాగాంధీ గారు. ఎందుకు? 1971-72లో పాకిస్తాన్ యుద్ధం వచ్చినప్పుడు బంగ్లాదేశ్ని విడదీసి ఒక దుర్గామాతగా కీర్తించబడ్డ ఆవిడ షేక్ ముజిబుర్ రెహమాన్ గారిని కాల్చి చంపేసిన తర్వాత దుర్మార్గంగా అక్కడ ఒక తీవ్రవాదులు లాంటి వాళ్ళు తనకేమైనా ప్రమాదం వస్తుందని అదే టైంలో రాజనారాయణ గారు వేసిన కేసులో సిన్హా గారు ఇచ్చిన తీర్పు మేరకు ఆవిడ ఎథికల్ ప్రాక్టీసెస్ పాల్పడ్డారు కాబట్టి సభ్యత్వం పోతుందనే దాంట్లో ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు ఉండగా ఆయన పప్పెట్గా రాష్ట్రపతి అనేవారు. దేశంలో ప్రజాస్వామిక హక్కులను కాలు రాస్తా ఒక ఎమర్జెన్సీ నిర్ణయం 1975 జూన్ 25వ తారీఖున తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే మాకు పాలకొల్లో అల్లు సత్యనారాయణ గారు ఉన్నారో, గొప్ప మనిషి, ఆయన ఇల్లు కూడా పార్టీకి ఇచ్చేశారు. వాళ్ళ పిల్లలందరూ హాస్పిటల్లో పుట్టినారు. కానీ వాళ్ళందరూ ఫ్యామిలీ చాలా క్లోజ్ అండి. పుస్తకాలు ఇచ్చేవారు, సోవియట్ పుస్తకాలు, సోవియట్ ల్యాండ్ పరిష్కరణ చూసేవాడిని. అందులో 1 మ్యాన్ ఆర్మీ అద్భుతమైన నవల ఉందండి. ఒక్కడే కీవ్ నగరంలో అన్నీ చదివేవాడిని. దాస్ క్యాపిటల్ అనేది 3 సంపుటాలు నేను కొనుక్కున్నాను. చదువుకునే ఎందుకంటే ఇంగ్లీష్లో ఉండేది, చాలా కష్టం. మేము తెలుగు మీడియం తిప్పలు పడేవాడిని. అప్పటి నుంచి ఆ రాజుగారు, అల్లు సత్యనారాయణ రాజు గారు సిపిఎం పార్టీ, ఆర్ఎస్ గారు మొన్నే చనిపోయారండి. ఆయన ఎమ్మెల్యే చేసిన ఆయన వేరే. వీళ్ళందరూ అండర్ గ్రౌండ్కి వెళ్ళి చంపేస్తారు కాలుపుల్లో అనే పరిస్థితి. ఎందుకనే ఆ భావజాలంతో స్కూల్లో పిల్లలంగా ఉన్నప్పుడు యాంటీ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని దాంట్లో చేరకపోయినా అనుబంధంగా ఉన్న ఆ భావజాలం అనేది వచ్చిందండి. ఒక పోరాట భావజాలం అనేది వచ్చింది దాంట్లో. అప్పటి నుంచి కంటిన్యూ చాలా కాలం చేసిన తర్వాత ఎన్టీ రామారావు గారు అంటే కొంచెం ఇష్టం ఉండేదండి. తర్వాత ఒకరోజు ఆయన పార్టీ పెడతానని తెలిస్తే ఆయన వెళ్ళి కలుద్దాం ఉన్నాను. ఇంటికి వెళ్ళాను. సరే కూర్చున్నప్పుడు ఆయన బయటికి వెళ్ళారు. బయటికి మళ్ళీ రాకుండా అక్కడి నుంచి ఊటీ వెళ్ళాను. ఊటీకి వెళ్ళాను. ఊటీ నుంచి పైకారా డ్యామ్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాను నేను. అక్కడికి వెళ్ళి ఏంటి బాబు అన్నారు. మీరు పార్టీ పెడుతున్నారు, పెడితే మంచిది కాదు అన్న. మామూలుగా కాదు అనే ఉద్దేశంతో, అంటే ఆ విధంగా తర్వాత ఆయన పెట్టినప్పుడు అల్లు సత్యనారాయణ గారిని పాలకొల్లు ఎమ్మెల్యే నేను కొంతమంది జాయిన్ అయితే బాగుంటుందేమో అనుకున్నాను. వాళ్ళందరినీ మీరు రండి పార్టీలో కన్నా. వాళ్ళిద్దరు పిల్లలు కూడా మా హాస్పిటల్ని పుట్టారు. అల్లు సత్యనారాయణ గారు 5 టైమ్స్ ఎమ్మెల్యే ఆయన.
ఆయన మిత్రుడు. అల్లు సత్యనారాయణ అల్లు గారు అల్లు 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 వెంకట సత్యనారాయణ, అల్లు రామలింగ గారు అన్న కొడుకు వేరు, అల్లూరు సత్యనారాయణ గారు వేరు. అల్లూరు సత్యనారాయణ రాజు గారిని వాళ్ళు కూడా జున్నూరేనండి. మా వాళ్ళ తమ్ముడు పిల్లలందరూ హాస్పిటల్ మా అందరూ అలా ఉంది. అల్లు రామలింగ గారు అన్న కొడుకు. ఆయన ఎమ్మెల్యే అయ్యారు, మిత్రుడు, సన్నిహితుడు. అలాగా కొంతకాలం పోయాడు. తర్వాత అందరూ కూడా ఇక రాజకీయంగా డాక్టర్ బాబ్జీ గారిని చాలా మంచి వ్యక్తి అండి. ఆయన డాక్టర్ సత్యనారాయణ గారి తర్వాత ఎమ్మెల్యే అయినా. మధ్యలో ఆయన చేగొండ హరిరామరావు గారు మంచి మిత్రుడు. ఆంధ్ర ఉద్యమంలో డెఫినెట్గా ఆయన రాశాడు. శ్రీనివాస్ గారు నాకు ప్రశ్న చాలా మిగతా విషయాలు కొన్ని పక్కన పెట్టింది. ఆయన ఇంతకాలం రాజకీయాలు 25 సంవత్సరాల్లో జడ్పీ చైర్మన్ అయ్యి, ఆయన పుస్తకావిష్కరణ కమిటీకి చైర్మన్ నేనుగా ఉన్నానండి. పురంధేశ్వర్ గారు ఆవిష్కరించారు. మిగతా అందరూ పెద్దలు 8 మంది మంత్రులు, 20 మంది నాయకులు అందరూ వచ్చారు. ఇవాళ వరకు రూపాయి అంటే రిలేటివ్లీ హానెస్ట్ అంటే నేను రాజకీయాలు ఎన్నికల కోసం తీసుకున్నానేమోనండి. ఒక దొడ్డిపట్ల జమీందార్ గారు బంధువులైనా అట్లాంటిది ఇవాళ ఏమీ లేకుండా ఒక అపార్ట్మెంట్లో ఆయన వచ్చే పెన్షన్తో ఆయన బతుకుతున్నాడు. మైనస్ పాయింట్స్ ఉండొచ్చు. వీళ్ళు కాకుండా వామపక్ష ఉద్యమంలో గొప్పవాళ్ళు కొరటాల సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది చిన్న వయసులోనే పరిచయం అవటం, ఇవన్నీ కూడా ఒక దానికి తర్వాత చదువుకున్న తర్వాత కొన్నాళ్ళు జాబ్ చేసి తర్వాత చిన్న ఇండస్ట్రీ దాని బిజినెస్ కానీ పెట్టుకున్న తర్వాత తెలుగు భాష అంటే మమకారం ఉండేది. మీరు నమ్మరు, నేను రాసిన కవితలు చూపిస్తాను. మీరు రచయిత అని కూడా మేము కాదు నేను కాలేజీలో ఉండగా, నేను 17 ఏళ్ల వయసులో కథలు రాశాను. దాంట్లో ఈ వేర్పాటువాద అంటే ఈ ఆంధ్ర తెలంగాణ ఉద్యమాల వల్ల జరిగిన నష్టంతో విద్యార్థులను ఎలా బలి చేస్తున్నారు అనే దాంట్లో కథాంశాన్ని 17 సంవత్సరాలు ఉండగా నేను రాసి దాంట్లో పబ్లిష్ అయింది. ఇవాళ మార్చలేను కదా మ్యాగజైన్. ఇప్పుడు కొంతమంది అలా ఆ భావన తెలుగు జాతి ఒకటైన భావన ఉండేదండి. తెలుగు భాష సమితి, తర్వాత చైతన్య సమితి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మలిదశ తెలుగు పోరాటంలో ఉన్న పెద్దలు కాశీనాథ్ నాగేశ్వరరావు గారు అంటే భాషోద్ధారక, ఆయన ఈయన దేశోద్ధారక, ఈయన భాషోద్ధారకని పెట్టాం. వివేకొద్దీన్ కాలేజ్ ప్రిన్సిపాల్ చేశారు వారు. అలాగే పెద్దలు ధర్మారావు గారు, వీళ్ళందరితో కలిసి నేను దాంట్లో కార్యదర్శిగా ఉన్నాను. తెలుగు భాష చాలా ప్రయత్నాలు చేశాం భాష కోసం. ఆఖరికి ఒకసారి వెంకటేశ్వరరావు గారు మిత్రులు, చిరకాల పరిచయస్తులు, మంత్రిగా ఉండగా, విద్యాశాఖ మంత్రిగా ఉండగా, వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాను. ఒకసారి అందరూ ఏమండి ప్రభుత్వ ఉత్తర్వు ఒకటి ఇవ్వండి, తెలుగు భాష చదవకుండా ఈ దేశంలో ఎక్కడా కూడా లేదండి. నేను చెప్తున్న పరిస్థితి అనే అక్షరం చదవకుండా ఇంగ్లీషు, స్పెషల్ ఇంగ్లీష్ అంటే ఎక్కడ ఉంది స్పెషల్ ఇంగ్లీష్ అంటే ఏమీ లేదు. దిక్కుమాలలో సిస్టమ్ పెట్టి నా తెలుగు గెడ్డలో ఒక్క అక్షరం ఒక్క చదవకుండా కూడా డిగ్రీ పిహెచ్డీ చేసుకునే స్థితికి తీసుకెళ్ళింది పాలకులు అని చెప్పి ఎన్టీ రామారావు గారు ప్రయత్నం చేశారు. తెలుగులో చదువుకున్న వాళ్ళకి 5% మార్కులు పెడితే హైకోర్టులో కొడితే తర్వాత ప్రభుత్వాలు నిద్రపోయినాయి 96 నుంచి. ఇది అనే ఒక ఉద్వేగం, ఒక భాష, ఒక ఆవేదన, ఒక భాష నశిస్తే ఒక జాతి అస్తిత్వం నశిస్తుంది. దీంట్లో ఆ తెలుగు భాష ఉద్యమాల్లో తిరుగుతున్న తర్వాత కొంతకాలం నాటికి పుస్తకాలు కొన్ని పబ్లిష్ చేయటం మొదలుపెట్టారు. 98లో తెలంగాణ ఆయన పేరు ప్రభాకర్ గారు, వీళ్ళందరూ ఉద్యమంలో తర్వాత తీసుకుంటా ఉంటే దాంట్లో అన్నీ ఇప్పుడు తను ఇది రాయొచ్చు కానివ్వండి, ఒక ప్రత్యేకంగా ఒక ప్రాంతం మీద దుర్మార్గం విద్వేషం పెట్టేటట్టు అది బాధ కలిగింది. దాని మీద కౌంటర్ చేస్తా నెమ్మదిగా అది మారిపోయిందండి ఇక కంప్లీట్గా. అంతవరకు మిగతా చోట్ల ఏమైనా ఇబ్బందులు జరిగినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు, పాలకులు వరదలు వచ్చినప్పుడు చిన్న సాయి ఆ విధంగా ఎక్కడన్నా వెళ్ళి సాయం చేయటం కానీ వెళ్ళటం కానీ. ఎన్ఎస్ఎస్లో 5 సంవత్సరాలు క్యాంపులు పనిచేశాను. అంటే ఎస్సీ కాలనీలో ఇళ్ళకి రోడ్లు వేయటం, ఇవన్నీ కార్యక్రమాలకి చిన్నప్పుడు సోషల్ సర్వీస్లకి కానీ డెఫినెట్గానండి అన్నిట్లో. తర్వాత ఏం జరిగిందంటే భాష మీద నా తెలుగు ఒక్క నిమిషం చెప్తాను. తెలుగు భాష అజంతా భాష, ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అన్నారు, వెస్ట్ ఆఫ్, ఎందుకంటే చాలా గొప్ప భాష. అలాంటి భాష ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన ఈ ఇండియన్ యూనియన్, ఈ భారతదేశంలో 2వ అతిపెద్ద భాషగా తెలుగు ఉండేది. వాళ్ళు 4వ స్థానానికి పడిపోయింది. లిపి లేని హిందీ, మీరు నమ్మరండి, లిపి అని హిందీ మొన్న వచ్చిన భాష, లిపి లేదు, దానికి రాసుకోవడానికి లిపి లేదు, దేవనాగరి నుంచి అద్దెకి తెచ్చుకున్నారు, ఉర్దూకి లిపి లేదు. అట్లాంటిది అది పెంచుకుంటా ఈ భాషను తగ్గించేస్తా తెలుగు జాతిలో పుట్టడమే పాపంలా భావించే పరిస్థితికి తీసుకొచ్చారు అనేక చోట్ల. ఈ నాతో కూర్చున్న అనేక మంది పెద్దలు, చాలామంది చేరా గారు, చెక్కూరు రామారావు గారు, భద్రరాజు కృష్ణమూర్తి గారు, ఆచార్య సి నారాయణ రెడ్డి గారు, ఆయన మేము ట్యాంక్ బండి చూస్తుంటే
ఆ శిలాపాలకాల మీద కూడా అసలు తెలుగు లేకుండా చేసేస్తే పాపం పాపం ఇలా మాట్లాడుకుంటాం. మా వీడియోలు మీకు ఉంటాయి, పాతే ఉంటాయి. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు అని చూసే ఉంటారు. వాళ్ళందరూ అద్భుతంగా నిజంగా తెలుగు భాష కోసం ఎంతోమంది మహామహులు, మండల బుద్ధప్రసాద్ గారు సహచరులు, చిరకాల మిత్రులు, నాకు భాష ఏబికే ప్రసాద్ గారు, చాలా పెద్దలు ఉన్నారండి వీళ్ళందరూ. ఆ ఉద్యోగంతో ఇక్కడి నుంచి వెళ్ళటం, తెలుగు క్లాసికల్ భాషగా ఇవ్వటానికి వీల్లేదని మద్రాస్ హైకోర్టులో అక్కడికి వెళ్ళటం, అలాగా కర్ణాటక ఇవన్నీ ఒక భాషను కాపాడుకునే ఉద్యోగంలో ఉన్నాం. ఈ టైంలో తెలంగాణ ఉద్యమం మొదలైంది. దాని మీద నేను బయటికి రావడం జరిగింది. ఇది కాదు తెలుగు జాతికి ఒక్కడే ఉండాలని. కానీ నెమ్మదిగా ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. సిపిఐ పార్టీ మారింది, సిపిఎం పార్టీ ఉంది. కానీ యేచూరి గారు చిరకాల పరిచయస్తులు మొన్నే చనిపోయినారు. నేను విదేశాల్లో ఉండటం వల్ల ఆయన సభలకు వాటికి హాజరు కాలేకపోయాను. ఆయన ఒక మాట అన్నారు, తెలంగాణ ఇచ్చుకోండి కానీ మేము వ్యతిరేకిస్తాం, కానీ మా భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చొద్దన్నారు. అన్యాయం అండి యేచూరి గారు అని చెప్పాను. ఉద్యమం ఆ విధంగా ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ బీజేపీ నిర్ణయం తీసుకుంది, కానీ అద్వానీ గారు వ్యతిరేకించారు. దీంట్లో తెలంగాణలో అనేక మంది నిజంగా మెచ్చుకోవాలండి. అనేక పుస్తకాలు రాయటం, ప్రభావితం చేయడం చేస్తుంటే ఏపీ నుంచి పుస్తకం లేదు. దాంతో పుస్తకావిష్కరణ చేస్తే ఎర్ర నారాయణస్వామి గారు, పెద్దలు మహనీయులు, మొన్న పోలవరం గురుతుల్యులు లాంటి వాళ్ళందరికీ చాలామందికి ఆ విషయంలో, పోలవరం విషయంలో నాకు మిగతా విషయాలు నాకేం గురువులు లేరని చెప్తున్నాను. కానీ ఆయన అల్లు సత్యనారాయణ గారు పుస్తకాలు నేను రాసిన చిన్న ఇది అసెంబ్లీలో పంచారు 31/2002. మొత్తం అందరూ ఫోన్ చేసి మీరు ఇంకొక గ్రంథం రాస్తే బాగుంటుందని, అన్ని అవస్థలు ఎక్కడో ఒక్కళ్ళు రాయలేదు ఇంతవరకు, ఆంధ్రాకి కోస్తా రాయలసీమ జరుగుతున్న అన్యాయం మీద అన్నారు. దాంతో రాత్రి తెల్లారి 4-5 ఒక్కడి మనిషినే కూర్చుని బ్రిటిష్ లైబ్రరీ చేరి, సెంట్రల్ లైబ్రరీ చేరి, మొత్తం అనేక ప్రాజెక్టులు పర్సనల్గా అందరూ అనుబంధాలు తీసుకుని ఒక 500 పేజీల రిఫరెన్స్ పుస్తకాన్ని రాత్రి వాళ్ళు 2 సంవత్సరాలు కష్టపడ్డాను డే అండ్ నైట్. ఇంకెవరు తెల్లారి 5-6 ఏదండి, కసి చిత్తశుద్ధి ఎవరో లేరు రాష్ట్రంలో. ఇంకొక మనిషి, నేను జోక్ చేయటం, నాకు నేను చెప్పుకుంటాను కదండి, ఇది ఆ పుస్తకాలు కూడా మీకు పంపిస్తాను. అలా మొదలుపెట్టిన తర్వాత చాలామంది అభినందించడం, తర్వాత వ్యతిరేకించడం జరిగింది. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత టీఆర్ఎస్లోనండి ఒక చిత్తశుద్ధి పనిచేసింది ఆ పార్టీ. ఇప్పుడు నేను వ్యతిరేకించవచ్చుకొని భావజాలను, కానీ వాళ్ళు ఒక అంశం మీద చిత్తశుద్ధ పనిచేస్తే అనేక మంది తెలంగాణలో ఉన్న సమాజంలో రచయితలు వాళ్ళందరూ కూడా మొత్తం వన్ సైడ్గా ఇప్పుడు నేను విభేదించకపోయినా ఒక చిత్తశుద్ధ పనిచేసే వాళ్ళు అందిస్తాం. కేసీఆర్ గారు లాంటి వాళ్ళు, నేను ఆయన చర్చా వేదికల్లో పాల్గొన్నాం, మాట్లాడుకున్నప్పుడు ఆయన ఏమండి ఆందోళన జోష్లో ఉన్నానండి, నాకేం వ్యతిరేకత లేదన్నారు. నేను తన ప్రాంతం మీద తనకి నేను కొన్ని అంశాల్లో ఖచ్చితంగా విభజించిన తన ప్రాంతం మీద తనకున్న అభిమానం ముందు అలాంటి వాళ్ళని వ్యతిరేకించనండి. కానీ ఆంధ్రప్రదేశ్కి నమ్మద్రోహం చేసిన ఉద్యోగ నాయకుడు ఉన్నాడు చూసారా, ఎవరు పేరు చెప్పడానికి కూడా అసహించుకుంటాండి. అతని పేరు ప్లాంటెడ్. అతనికి ఏం ఉద్యోగం లేదు, తొక్కలోది ఉద్యమం. ఎందుకంటే ఆంధ్రాని టీవీలో మాత్రం మాకు సమైక్యాంధ్ర ఉండాలని మాట్లాడిన ద పర్సన్ హూ హ్యాస్ లాస్ట్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ఇన్నింగ్ బ్యాటిల్ ఆల్రెడీ లాస్ట్ హాఫ్ ఆఫ్ హిస్ బ్యాటిల్ అనమాట. అట్లానే దుర్మార్గుడిని, ఒక చెత్త ఫీల్ని, నీచుడిని ఉద్యమంలో పెట్టి సిగ్గు లజ్జ లేకుండా అతను హిందూపురం బస్వన్ ర్యాంకులో చేరి తెలంగాణ వాళ్ళ బట్టలు ఎక్కడ నేను చెప్పకూడదండి అన్నంత దిక్కువాళ్ళ మాట్లాడి రెచ్చగొట్టేసిన ఒక చెత్త ఫెలోస్ వాళ్ళు, ఒక చెత్త ఫెలోస్. రాష్ట్రం సమైక్యంగా విడిపోవాలని కోరుకున్నప్పుడు తమ్ముడు విడిపోయేటప్పుడు ఆవేశంతో ఏదో మాట్లాడతాడు. కలిసి ఉన్నప్పుడు ఏం చేయాలి, కలిసి ఉండే వాళ్ళు ఏం చేయాలి, పెద్ద అలా కాదురా తమ్ముడు అని చెప్పాలా. ఆ తమ్ముడు కుటుంబాన్ని ఒరే వాళ్ళు ఏమైనా తిడితే వాళ్ళు ఒక అమ్మనం పెట్టి బూతులు తిట్టే వాళ్ళ అమ్మనే తిట్టినట్టే కదా ఎవరైనా సరే, తెలుదండి. అలాంటి దుర్మార్గమైన చెత్త ఫెలోస్ వల్ల అందుకని వాళ్ళ మొహం కూడా చూడటానికి ఇష్టపడి, మీరు నమ్మరండి ఈ టీవీ చర్చలో అలాంటి, నేను అసలు ఎవరిని అలాంటి వాడు మొహం చూస్తే నేను చూడని చెప్పి నా వ్యక్తి దేశంలో ఉంటే అతను ఒక్కడేనండి. అతను నా వ్యక్తిగతంగా కాదు, రాష్ట్రానికి ఒక ఆంధ్రుల అనే తెలుగు అనే దానికి అన్యాయం చేశాడు నా బాధ. సరే పక్కన పెట్టండి రాజకీయాలు, కొంత అతను ఏ మాత్రం లేని వాడిని పెట్టిన దుర్మార్గులు అనాలి అలాంటి ఆ చెత్త అతను పెట్టిన ఉద్యమంలో.